శుభములు కలుగు నీకు. మంచినీళ్లు పోసిన పెట్రోల్లా మండిపోతుంది. ఈ శుభకార్యం అయ్యాక ఆ మంటలన్నీ చల్లారిపోతాయి. ఇది నా మాట కాదు, పెద్దవాళ్ళ అనుభవం చెప్పిన మాట. వాళ్ళు చెప్తారు, వాళ్ళకేం తెలుసు ఇక్కడ పరిస్థితి, నా మానసిక పరిస్థితి. విక్కీ, ఏంటిదంతా? నిజంగా నీకు ఇష్టమై ఒప్పుకున్నావా? అమ్మకు అస్సలు ఇష్టం లేదు కదరా ఇది. రేఖా, అమ్మకి ఇష్టం లేని పని నేను అస్సలు చేయను. అమ్మ నువ్వు చెప్పలేదు కదా. నువ్వేం చెప్పినా అమ్మ నీకు అడ్డు చెప్పదని నీకు తెలుసు. అమ్మని సంతోష పెట్టడానికి నేను ఏ పనైనా చేస్తాను. లేదు విక్కీ, నువ్వు ఈ శుభకార్యానికి ఒప్పుకోవడం వల్ల ఖచ్చితంగా అమ్మ అయితే హ్యాపీగా ఉండదు. రేఖ, అరుంధతి ఏమీ మాట్లాడినంత వరకు మనం ఏదీ ఆపలేము. నువ్వెంత చెప్పినా విక్కీ అనుకున్నది చేయకుండా ఆగడు. ఎంతవరకు వచ్చాక దీని గురించి మాట్లాడుకోవడం ఇంకా అనవసరం. విక్కీ, పద వెళ్దాం. ఒక విషయం గుర్తుంచుకో హాసిని, మార్చలేని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఉపయోగమేం లేదు. మార్చుకోగలిగే అవకాశం ఉన్న విషయాన్ని వదిలేసుకోవటం వల్ల జీవితంలో మార్పు రాదు. చూపుల్లో శూన్యం శూన్యం, సుడిలో హృదయం. పై పైనే మౌనం మౌనం, ఎదలో మదనం. ప్రతిక్షణం మరణం, మరుక్షణం జననం. ఈ పైన గతములో కరణం, స్మృతులలో పదిలం. రేపైన భద్రంగా దాచే హాసిని, వెళ్ళు. నైనా ఈ రోజంటూ వచ్చేదాకా ఆకాశం తాకే ఆవేశాన్ని లోతుల్లోనే అణచాలి. ముహూర్తం టైంకే ఇద్దరిని గదిలోకి పంపించామమ్మా. ఇంక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి, మళ్ళీ రాకండి, మళ్ళీ రాకండి, మళ్ళీ రాకండి. రోజు ఏదో ఒక అవసరం క్రియేట్ చేసుకొని అన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు. నిజంగా ఏదన్నా అవసరం వస్తే నేనే పిలుస్తాను. అంతవరకు మీరు ఈ ఇంటికి రాకపోవడమే మంచిది. మీ చెల్లికి ఇక్కడ ప్రమాదమేవి జరగదు. అనుకున్న పని అయిందిగా, ఇక బయలుదేరండి. పదండి. ఏంటి సిగ్గుపడుతున్నావా? నీకసలు బుద్ధనేదే లేదు కదా. మన కుటుంబాల మధ్య ఇన్ని గొడవలు జరిగినా కూడా నీకు నాకు మధ్య ఫస్ట్ నైట్ చేయమని వచ్చి మా అమ్మను అడిగారంటే బుద్ధనేదే లేదు కదా. అసలు లేదనే ఫిక్స్ అయిపోవచ్చు. లేదంటే నువ్వు ఇలా పాల గ్లాస్తో సిగ్గుపడుతూ నిలబడవు కదా. విక్కీ అనే పేరు కుక్కలకి ఎందుకు పెడతారో నిన్ను చూస్తే అర్థమవుతుంది. నోటికి ఎలా వస్తే అలా మొరుగుతావు కాబట్టి. హే యూ, ఏంటి వాగుతున్నావే పొట్టిదానా? ఎచి నోరు ముయిరా లొట్టు మొహమా. ఏంటి, నేను సిగ్గుపడుతూ పాల గ్లాస్తో నిలబడ్డానా? అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నిన్ను భర్తగా ఒప్పుకొని నీతో కాపురం చేయడానికి రెడీ అయిపోయాను అనుకున్నావా? మరి ఓసారి మొహం అద్దంలో చూసుకున్నావా? నీ ఎడారి ఒంట మొహాన్ని నేను భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావురా లొట్టి వెదవా.
నన్ను రా అంటావా వెదవా అంటావా అంటాన్రా. ఇక నుంచి నేను నిన్ను ఈ 4 గోడల మధ్య రా అనే పిలుస్తాను. ఇలా పిలిస్తే అయినా నా గుండెల్లోని మంట కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాను. హేయ్ నీకు గుండెల్లోనే మండుతుందేమో. నాకు నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా మండిపోతుంది. మండిపోతే ఆ మంటల్లో పడి తగలడిపో. నాకు పీడా పోతుంది. హేయ్ పిచ్చి పిచ్చిగా వాగేమంటారా? ఏం చేస్తావ్? నాకిష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఈ చుంచెలిక మొహంగాన్ని నేను మొగిడిగా ఊహించుకొని సిగ్గుపడుతున్నానంట. అసలు నీ పక్క నిలబడడానికి ఇష్టపడ్ను, అలాంటిది నేను భర్తగా అనుకోవడం ఒకటి. హేయ్ నువ్వు నన్ను మొగుడుగా అనుకోవడం కాదే, నేనే నిన్ను నా పెళ్ళంగా అస్సలు ఒప్పుకోవట్లేదు. మరి సెటప్ ఎందుకు ఒప్పుకున్నావురా? కట్లే కట్లేనా అంటే? అయినా నేను అడిగేదేంట్రా? ఈ ఒక్క మాట పట్టుకొని నన్నే అడుగుతున్నావేంటి? చూడు, ఇలాంటి వాళ్ళనే కట్లే అంటారా. కట్లే చెప్పరా, ఎందుకు ఒప్పుకున్నావు? హేయ్ మీ అమ్మ వాళ్ళు పెద్ద మనుషులతో వచ్చి బతిమిలాడితే మా అమ్మకి గౌరవం తగ్గకూడదని ఒప్పుకున్నానే బావురు పిల్లి మొహంతానా. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావే? నేను మా అమ్మ కోసమే ఒప్పుకున్నాన్రా అల్లిబిత్రి ఎదవా. హేయ్ అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. నిన్ను చూస్తుంటే నాకు కంపరంగా ఉందిరా. రేపొద్దున మీ అమ్మకు చెప్పు, నేను నిన్ను భర్తగా చూడట్లేదు, పురుగు కంటే హీనంగా చూస్తున్నానని. హే మా అమ్మకి ఆల్రెడీ తెలిసే ఎప్పటికీ నేను నిన్ను భారీగా చూడబోను అని. నేను నిన్ని గదిలో ఎలా చూస్తానో కూడా బాగా తెలుసు. అది తెలుసు కాబట్టే పెద్ద మనుషుల ముందు నేను ఒప్పుకున్న తర్వాత తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. రేపొద్దున నేను చెప్పుకోవడం కాదే, నువ్వే బోరు నీడుస్తూ వెళ్ళి మీ అమ్మకు చెప్పుకో నేను నిన్ను చాలా చీప్గా చూస్తున్నానని. నువ్వెంత దబ్బో మా వాళ్ళకు ఆల్రెడీ తెలుసు కదరా, ఇంక చెప్పడం ఎందుకు? హేయ్ మా దగ్గర కుక్కలా తోకూపుకుంటూ పనిచేసావు కదా, అప్పుడే తెలుసురా. హేయ్ నేను నిన్ను మొగుళ్ళా చూడనని, ముష్టివాడి కంటే హీనంగా చూస్తానని మా వాళ్ళందరికీ తెలుసు. హేయ్ అంత కోపం ఉన్నదనవి ఇంకా పాల గ్లాస్ పట్టుకొని ఎందుకు నిలబడ్డావు? ఆ పాలు నేను తీసుకుంటానా? ఛీ నీ చేత్తో పాలు కదే, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనా. నా చేత్తో నీకు విషం ఇవ్వాలన్నా అసహ్యమే. ఇంకీ పాలెందుకు ఇస్తాను? అసలు ఇది పట్టుకొచ్చింది ఎందుకో తెలుసా? ఏ మొగుడన్నా ఫస్ట్ నైట్ రోజున పెళ్ళాం పాల గ్లాస్తో వచ్చి సగం పాలు పంచుకుంటుందంటే తనలో సగభాగం అవుతుందని ఆశపడతాడు. కానీ నీకు మాత్రం ఈ పాల గ్లాసు పాలే లక్ష్మణ రేఖగా మారతాయి. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. A bota boti cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke, attack attack, jinka puli meeda ke. ఇప్పుడు నేను పోసిన ఈ పాలు నా చుట్టూ ఓ రక్షణ రేఖని గీశాయి. అది ఎప్పుడు నిన్ను నా దగ్గరికి రానివ్వకుండా గుర్తు చేస్తూ ఉంటుంది. ఒకవేళ అది దాటి నువ్వు గాని వచ్చావనుకో, హెచ్చి నీ చుట్టూ నువ్వు లక్ష్మణ్ రేఖ గీసుకోవడం కాదు, రక్షణ కోసం గోడ కట్టుకున్నా నాకు అబ్జెక్షనే లేదు. ఎందుకంటే నాకు నీ దగ్గరికి రావడం ఇష్టం ఉండదు. నేను టచ్ కూడా చేయబుద్ది కాదు. నా ఒంటిని టచ్ చేస్తే నీ పళ్ళు రాలగొట్టేస్తాన్రా లొట్టి పెట్టా. హే పొట్టిదానా, అసలు నేను మీ అమ్మ ఏం పెట్టి పెంచిందే ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు?